స్తోత్రం చెబుతామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సరే, కొంత సమయము దైవ వర్తమానాన్ని మనమందరం కలిసి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన పుస్తకం, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అందరం కలిపి చదువుతామా? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మేమును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొందుము. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. చేతులెత్తి చెబుదాం, సంతోషంగా చెబుదాం. ఒక వారం మీ దగ్గరికి రాకపోయేసరికి నాకు ఒక సంవత్సరం రాలేదు అన్నట్టుగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. మిమ్మల్ని చూడడానికి ఒక సంవత్సరం పట్టినట్టుగా అనిపించింది నాకైతే. కొత్తగా ఈ ఊరికి వచ్చినట్టుగా నేను ఫీల్ అయిపోయాను. మరలా మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూసే భాగ్యం ప్రభుల వారు నాకు ఇచ్చారు. గడిచిన వారం అంతా కూడా విరామం లేకుండా ప్రతిరోజు మరి సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఎంత దూరమైన ప్రయాణమై రాత్రి 1 గంట, ఒక్కొక్కసారి 1 గంట అయినా కూడా ఆగిపోకుండా పరిచయలో ధైర్యంగా ముందుకు సాగుతున్నాం. దేవుడిచ్చిన బలాన్ని బట్టి మీ అందరి ప్రార్థన వలన క్షేమంగా నేను ఇల్లు చేరుకోగలుగుతున్నాను. స్తోత్రం, స్తోత్రం. ప్రతిరోజు 1:12 అవుతుంది. ఏదేమైనా మీ అందరి ప్రార్థన మాత్రమే నేను ఆశిస్తున్నాను. అనుదినం మీ ప్రార్థనలోను వ్యక్తిగతంగా కుటుంబంలో ప్రార్థన చేసేటప్పుడు నా ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు తప్పక ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి దైవ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన లేఖన భాగాన్ని మనం గమనిస్తున్నాం. క్రీస్తు శరీరం మందు శ్రమ పడెను. యేసు ప్రభుల వారు ఎక్కడ శ్రమ పడ్డాడు? శరీరముతో శ్రమ పడ్డాడు. శరీరములో ఉన్న వాళ్ళందరికీ కూడా అనేక విధాలుగా శ్రమలు వస్తూ ఉంటాయి. అందుకే యేసు ప్రభుల వారు యోహాను సువార్త 16వ అధ్యాయములో 33వ వచనంలో ఒక మాట రాశారు. ఒక అద్భుతమైన మాట చెప్తారు ఆయన. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. లోకంలో మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? సత్కారము కాదు, సన్మానం కాదు, ఘనత కాదు, శ్రమ. దేవుని పిల్లలుగా ఎవరైతే ముద్రించబడతారో, దేవుని పిల్లలుగా ఎవరైతే మార్చబడుతూ ఉంటారో, దైవ పోలికను ఎవరైతే సంతరించుకుంటూ ఉంటారో వారందరికీ కూడా లోకంలో ఏం కలుగుతుంది? శ్రమల కాలం కలుగుతుంది. శ్రమలు కలుగుతూ ఉంటాయి. శ్రమలు ఎప్పుడైతే మనము పొందుతున్నామో క్రీస్తు విషయములో లేక క్రీస్తు యొక్క పోలికలో మార్చబడుతున్నాము అని అర్థం. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు శరీరమందు ఏం పొందుకున్నాడు? ఏం పొందుకున్నాడు? శరీరానికి సుఖం మేలా, శ్రమ మేలా? శరీరం ఏం కోరుకుంటుంది? ఏం కోరుకుంటుంది? సుఖం కోరుకుంటుందా లేక శ్రమను కోరుకుంటుందా? శరీరంతోనే ఉన్నారా మీరు? ఉన్నారా? ఒక్కసారి నాకు సందేహం వచ్చింది. గిల్లుకొని చూడండి, మిమ్మల్ని మీరు గిల్లుకొని చూడండి. సులుకు తగిలింది అంటే మీరు శరీరముతో ఉన్నట్టే. ఎవరైనా గిల్లుకున్నారా? శరీరము కోరుకునేది సుఖం. చిన్న పని చేయటానికి శరీరానికి ఇష్టం రాదు. ఓ చిన్న మాట పడటానికి శరీరానికి ఇష్టం కలగదు. ప్రేమైన దేవుని సంగమా, ఆత్మీయమైన బిడ్డలకి లోకంలో శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది మన శరీరమే. చెప్పండి, ఎవరు మన శత్రువు? మన శరీరమే. దైవికంగా ఎదగకుండా చేసేది ఎవరు కాదు, మన శరీరమే. అందుకే పౌలు గారు అన్నారు, పాపము నాలో మలచకుండానట్లుగా ప్రతి దినము నా శరీరమును నేను నలగొట్టుకొనుచున్నాను. ఆమేన్. తన్ను తానే శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడట. ఉపవాసములతోను, కన్నీళ్లతోను, వేదనతోను, దేవుని పాద సన్నిధిలో మోకాళ్ళ అనుభవాలతోను నలగొట్టుకుంటున్నాడట. ఎందుకని? పాపము తనలో ఏ కోసములోనైనా, ఏ కోణములోనైనా పాపం మొలుస్తుందేమో, నా ఆలోచనలో పాపం కలుగుతుందేమో. దేవుడు మనలో ఆశపడేది ఏంటో చెప్పనా? మనము కలలో కూడా అపవిత్రులం కాకూడదు అని దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను, అలాగే మనమందరము కూడా అట్టి మనస్సును ఏం చేసుకోవాలంట? ఆయుధంగా చేసుకోండి. మన ఆయుధం ఏంటి ఇప్పుడు? శ్రమలు కావాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. మన ఆయుధం ఏమిటి? శ్రమలు. అయ్యా నీకు శ్రమలు ఉన్నాయా అని ఎవరైనా మనల్ని అడిగితే ఆయుధం మాదే. అది సంతోషంగా ఉండటం మాకు తెలియదు, ఆనందంగా ఉండటం మాకు తెలియదు. ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే శ్రమలో పాలివారవుతారో వారి ఆశీర్వాదములో కూడా పాలివారవుతారు. దేవుని వారసులగుటకు వారికి మాత్రమే అర్హత ఉంది. బైబిల్ అది చెప్తుంది. ఎందుకు మనం శ్రమ పడాలి? దేవుడు ఎందుకు అట్టి మనస్సును కలిగి ఉండాలని మనల్ని హెచ్చరిస్తున్నాడు. అమ్మ, మీకు అందరికి శ్రమలు ఉన్నాయా లేవా? శ్రమలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నోళ్ళంతా ఒకసారి అల్లులు చెప్పండి, లేని వాళ్ళు కూడా చెప్పండి. ఉన్నాయా మీకు శ్రమలు? నిజమా? ఒక తల్లి నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చింది. నేను అడిగాను, ఎందుకు మా ఏడుస్తున్నావు అన్నాను. పిల్లకు బట్టలు తీసుకుందామని కొంత డబ్బు దాచుకున్నానయ్యా. మా ఆయన త్రాగడానికి దాచుకున్న డబ్బును తీసుకుని వెళ్ళిపోయాడు. యవనస్తురాలన్నయ్యా, పిల్లకు బట్టలు లేకుండా చేస్తున్నాడు అని ఏడ్చింది. అది సరేమ్మా, మంచిదే, మీ ఆయన బట్టలు తీసుకుపోవడం తప్పే, నువ్వు ఏడవడంలో కూడా తప్పలేదు, మరి గోరెంటాకి ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని అడిగాను. ఈ నుంచి ఈడు దాకా పెట్టింది గోరెంట. ఎక్కడి నుంచి చెప్పండి, మీరు చూపించండి అమ్మా.
మీరు కూడా పెట్టుకుంటారు కదా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టింది, డిజైన్లు పెట్టింది. మంచిదే, నువ్వు వేయడం తప్పులేదు. మరి గోరింటకు మీద పెట్టుకున్నావు, నవ్వేసింది. ఆ మాటకి ఏం చేసింది? నవ్వేసింది. శ్రమలుంటే పెట్టుకోగలమా చెప్పండి? అలంకరణకు ఇష్టపడతామా? లోకంలో మీకు శ్రమ. ఒక మంచి బట్ట కట్టుకుంటే లోకం ఓరలేదు, అవునా కదా? స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. ఒక మంచి డ్రెస్ వేసుకుంటే లోకం ఓరవదు. లోకంతో పక్కన పెట్టండి, సంఘస్థులే ఒప్పుకోరు. మనకు వినపడేలాగానే ములుగుతారు, వినపడేలాగే ముక్కేసింటారు వినాలని. ఓయమ్మో, ఆత్మీయుల ద్వారా శ్రమ, తోబుట్టుల ద్వారా శ్రమ, తల్లిదండ్రుల ద్వారా శ్రమ, ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా శ్రమ. ఈ లోకంలో శరీరంతో ఉన్న వారందరికీ శ్రమ. ఎందుకు తెలుసా? దైవత్వములోకి నిన్ను మార్చటానికి దేవుడు శ్రమలను నీకు అనుమతించాడు. స్తోత్రం కలుగును గాక. నీకు శ్రమలు వద్దు అంటే నీకు దైవత్వం రాదు. దేవుని మహిమలో నీకు పాలు పంపులు లేవు. ఎవరైతే ప్రభు శ్రమ పడినట్టుగా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుంటారో వారు మహిమలో కూడా పాలు పొందుదురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడేమో ఆమేన్, ఇప్పుడేమో హల్లెలూయా చెప్పి ఏదైనా ఒక మాట అంటే నీ కథ ఉంటుంది, ఒక్కొక్కరికి అనేస్తాం. ఇదేనా క్రైస్తవత్వం? చెప్పిన బోధలు, చేసిన పనులు, పరిచర్యలు ఏమయ్యాయి? బైబిల్లో ఒక మాట చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు ఏం చేసిందట చెప్పండి? భద్రము చేసుకుంది. దేవుని మాటలు హృదయములు భద్రం చేసుకుంది. మనము దేవుని మాటలు గాలికి వదిలేస్తున్నాం. ఏం చేస్తున్నాం? నా వైపు చూడండి ఒకసారి. అని చెప్తారా? ప్రభుకు మహిమ కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటలు మనం ఏం చేస్తున్నాం? గాలికి వదిలేస్తున్నాం, పెడచెవిన పెడుతున్నాం. అయ్యో, దేవుడు నా కోసమే కదా మాట్లాడింది, నన్ను దైవత్వంలోకి నడిపించాలనే కదా, నేను దేవుని రూపము ధరించాలనే కదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ నా కోసమే కదా అని మరియ గారు ఏం చేసుకున్నారు? భద్రం చేసుకున్నారు. మనం పండిపోయిన భక్తులం కాబట్టి వాక్యాలు మనకు ఇంట్రెస్ట్ ఉండవు. సమయానుకూలమైన భక్తి మనం చేస్తున్నాం. నేను చెప్పాలనుకున్న మాటలు చాలా ఉన్నాయి, అయితే కొంత కుదించి మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. దేవుడు క్రైస్తవులకి లేక తన బిడ్డలకి ఎందుకు శ్రమలను అనుమతిస్తాడు? రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. క్షమించాలి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఆయన కుమారుడై ఉండి
తాను పొందిన శ్రమల వలన విధేయతను, అందరు చదువుదాం ఈ మాట, అందరం కలిపి చదువుదాం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగునగాక. అయ్యా సహోదరా, సహోదరి, దేవుడు నీకు శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నాడు? దేవుడు నీకెందుకు శ్రమలను కలుగజేస్తున్నాడు అంటే నీవు విధేయత నేర్చుకొనున్నట్లుగా. ఎందుకంటే ఎవరైతే విధేయత చూపిస్తారో దేవుడు వారి యొద్ద నివాసం చేస్తాడు. దేవుడు నీ దగ్గరకు రావాలంటే నువ్వు విధేయత కలిగి ఉండాలి. అందుకే నీకు నేర్పిస్తూ ఉన్నాడట, నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా? శ్రమల పాఠశాలలో నీకు నేర్పిస్తూ ఉన్నాడు. శ్రమలు అనే ఒక అద్భుతమైన పాఠశాల నీకు ఏర్పాటు చేసి అక్కడ నీకు ఎలా ఎదుర్కోవాలో, ఎలా దాన్ని నేర్చుకోవాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమ పడకుండా ఈ మాట చెప్పలేదు. ఆయన శరీరముతో ఉన్నప్పుడు శ్రమపడి అట్టి మనస్సును మీరు కూడా కలిగి ఉండండి, అది ఆయుధముగా ధరించండి. ఎందుకు అంటే ఆయన కుమారుడై ఉన్నప్పుడు. ఆమేన్. తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? ఏమి నేర్చుకున్నాడు? విధేయత. పెద్దలను ఎలా గౌరవించాలో నేర్చుకున్నాడు. సేవకులను ఎలా చూసుకోవాలో ఆయన నేర్చుకున్నాడు. సంఘాన్ని ఎలా కట్టుకోవాలో ఆయన నేర్చుకున్నాడు. మందిరాన్ని ఎలా చేసుకోవాలో ఆయన నేర్చుకున్నాడు. ప్రతిదీ కూడా ఆయన నేర్చుకొని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఆ తండ్రికే నేర్చుకునే మనసు ఉంటే మనకు ఉండాలా వద్దా? ఆయనే నేర్చుకున్నాడంటే మనకు అవసరం ఉందా లేదా? చాలా అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో ఒక 15 రోజుల క్రిందట ఒక వ్యక్తి చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థ కూడికలో కొంతమంది ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ మాట్లాడారు. ఆయన చెప్పిన మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుని చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ బ్రదరు ఎప్పుడైనా అయ్యని కోపం రాదా అని అడిగితే ఒక మాట చెప్పేవాడు. నీకు బాధ కలగదా అంటే ఒక మాట చెప్పేవాడు. నీకు ఈర్ష్య ద్వేషాలు లేవా అంటే ఒక మాట చెప్పేవాడట. ఏంటంటే కోపము, ఆవేశము, పగ, ఈర్ష్య ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్. వాటిని నేను కొనుక్కోలేకపోయాను. ఇవి చాలా కాస్ట్లీ. వీటిని నేను కొనుక్కోలేక సంతోషాన్ని కొనుక్కున్నా. చాలా తక్కువకు వచ్చింది రేటు. స్తోత్రం. అలా చెప్పేవాడట. ఇక్కడ కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళు అల్లేలు చెప్పండి ఒకసారి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. విలువైన దేవుని వాక్యాన్ని పెట్టి కొనేసుకుంటారు వాటిని. ఈరోజు దేవుని మాటలు మీకు అందరికి గుర్తు చేస్తున్నా. మనం ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఎందుకు దేవుడు శ్రమ పడమని చెప్తున్నాడు? విధేయత నేర్చుకోవటానికి. చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ మనం కొనుక్కొని ఈ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం.
ఎందుకు దీన్ని నాశనం చేసుకుంటున్నాను చెప్పిన, ఇది దేవుని ఆలయం అని బైబిల్ చెప్తుంది. చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరం ఏంటి చెప్పండి, ఏమిటిది? దేనితో నింపబడింది నీ ఆలయం? ఈ ఆలయము దేనితో నింపబడింది? ఈ ఆలయములో నుండి ఏమి వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఇక్కడ రికార్డు పెట్టి ఓ సినిమా పాట పెట్టామనుకోండి, బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? బుద్ధి ఉందా వాళ్ళకి? బుద్ధి ఉందా? మందిరంలో సినిమా పాట పెడతారా? దేవుని మందిరంలో సినిమా పాట పెడతారని అన్ని జనులు తిడతారు మనల్ని. ఈ దేవుని ఆలయములో నుండి ఏంటండి, స్తోత్రం అని చెప్పిన నోట నుండి, యేసయ్యా అని పలికిన నోట నుండి, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న చేతులలో నుంచి చెప్పండి ఏమొస్తున్నాయి? ఈ నోట్లో నుంచి ఏమొస్తున్నాయి? ఏం మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది, బాధ వచ్చింది, క్రీస్తు విషయమైన సహించగలిగితే ఆమేన్, శ్రమని ఆయుధంగా మార్చబడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. క్రీస్తు స్వరూపం నువ్వు పొందుకోవటానికి దేవుడు అనుమతించిన ఆయుధాలు ఇవి. ఒక్కొక్క ఆయుధం నీ మీద పడుతున్నప్పుడు నువ్వు ఓర్చుకొనగలిగితే, యేసుప్రభు మీద మాటలు కాదండి, చేతలు కూడా పడ్డాయి. ఒక్కడు ముఖం మీద కొట్టేశాడు. ఎవడు కొట్టాడో చెప్పు అన్నాడు. గడ్డ పెంట్రుకలు పెరికేస్తున్నారు, వీపున కొట్టేశారు, ముఖం మీద ఉమ్మేశారు. ఒక మాట పడతామని యేసయ్య కోసం పడతారా? సతీష్ అన్నది తిట్టితే ఒప్పుకుంటారా? ఆయన ఇప్పుడు ఒక మాట అంటుంటాడు విశ్వాసుల్ని, సంఘాన్ని. దయచేసి ఆలోచించండి. ఈ శరీరముతో ఉన్నప్పుడు నీకు కలుగుతున్న ప్రతి శ్రమ నిన్ను దైవత్వంలోకి నడిపించటానికి దేవుడు నేర్పుతున్న విధేయత. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా యోబు హిస్టరీ చూసారా? విన్నారా లేదా? చరిత్ర తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. ఎవరికైనా యోబుకు కలిగినట్టుగా శ్రమలు కలిగాయా? అంత ఉన్నతమైన స్థితి. ఆ స్థితి కాదు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఊజు దేశములో అంత భక్తిపరుడు లేడు, అంత ధనవంతుడు లేడు. ఛాలెంజ్ వేస్తూ మాట్లాడతాడు యోబు. నా దేవునితో నేను వ్యాజ్యమాడతాను. ఏం తప్పు చేశానని నన్ను దేవుడిలాగా హింసించాడు, ఇంట్లో బాధ పెట్టాడు, నేను అడుగుతాను. ఆ మాటకు తన స్నేహితులు ఎన్ని మాట్లాడినారు తెలుసా? నువ్వేనా భక్తిపరుడుగా నటించావు అన్నాడు. రేపు పేదలకు సాయం చేస్తున్నట్టుగా నటించావు. ఒక్కొక్క విషయమై యోబులో ఒక్కొక్కటి బయటికి తీసి గుచ్చి నిప్పు మీద ఆజ్యం పోసినట్టుగా, పుండు మీద కారం పుల్లు చల్లినట్టుగా యోబును నానా హింసలు పెట్టేశారు. క్రియలతో కాదు, మాటతోనే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కట్టుకున్న భార్య ఎన్నో సుఖాలు, ఎంతో ఆస్తున్నప్పుడు ఎంతో సుఖంగా అనుభవించిన ఆ తల్లి కూడా యోబును దూషించి వెళ్ళిపోయింది. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, మీరు కావాలంటే చదవండి. ఎవరికైనా శ్రమలు కలిగితే, చదువుదామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం.
నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారని ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి కదా. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ప్రవక్తలను మాదిరిగా ఉంచుకొనండి. యోబు గారిని మనం ఏం చేయాలి? శ్రమలప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి? ఎందుకంటే మన విధేయులముగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరైతే శ్రమ పడుతున్నారో, కుటుంబంలో లేక వ్యక్తిగతంగా మానసికంగా నలిగిపోతున్న వారందరికీ ఒక అద్భుతమైన మాట, దేవుడు మిమ్మల్ని క్రీస్తు సారూప్యములో ఆయన మార్చుకుంటున్నాడు. స్తోత్రం, స్తోత్రం. కొన్ని సందర్భాల్లో దైవజనుని ద్వారా కూడా మీకు శోధనలు వస్తాయి. తెలియకుండానే దైవజనులు కూడా మిమ్మల్ని బాధ పెడుతుంటారు. కుటుంబంలోనే కాదు, సంఘములోనే కాదు, ఆఫీసులో, పొలాల దగ్గర మిమ్మల్ని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ప్రవక్త అయిన యోబును గుర్తు చేసుకోవాలి. స్తోత్రం. యోబును మామూలుగా ఆడుకోలేదండి స్నేహితులు. వాళ్ళ గురించి రాబడి వాళ్ళందరూ కూడా వైద్యులంట. ఏంటి వాళ్ళు? వైద్యులు. బాగు చేయడానికి రావలసిన వాళ్ళు, బాగు చేయాల్సిన వారు, చక్కబెట్టవలసిన వారు, ధైర్యం చెప్పవలసిన వారు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీ ఆత్మీయాత్తులు పడుతున్న ప్రతి శ్రమకు కారణం లేకుండా పోదు. ఏది నీ దగ్గరకు రాదు. యేసుక్రీస్తు పేరును ఉచ్చరించాడని స్తెఫెను రాళ్ళతో కొట్టి చంపేశారు. రాళ్ళతో కొడుతున్నప్పుడు నేనేమన్నానన్నయ్యా అన్నాడా? ఒక్క మాట కూడా లేదు. మారు మాట్లాడకుండా యేసుక్రీస్తు ప్రభు కొరకు తను అనుభవించిన శిక్ష ఎంత గొప్పది. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరందరూ విశ్వాసులే కదండి? విశ్వాసులే కదా? ఒకసారి విశ్వాసులు అంత అల్లుడు చెప్పండి. సంఘంలో పిశాచులు ఉంటాయా? మొన్న మాట్లాడుకుంటూ వస్తున్నాం నారాయణపురం నుంచి. రాత్రి దాదాపుగా 12 అయింది, 11:45, 12. ఆ రోజుల్లో పాస్టర్ అన్న ప్రతిదానికి మనం హెచ్చరించేవాడు. నారాయణపురంలో జరిగిన సంఘటన, విశ్వాసితో మంచిగా మాట్లాడి సమాధానపరిచి కుటుంబంలో ఉన్న బాధను పంచుకొని ప్రార్థన చేయమని చెప్పి సంఘస్థులు పురమాయించి, అమ్మ వాళ్ళు కొంచెం బాధలు ఉండారు, మీరు కూడా ధైర్యం చెప్పండి, మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన చేయండి, ఏదైనా లేనప్పుడు సాయం చేయండి అని చెప్పారట. వినండి. అయితే ఇప్పుడు ఆమె రివర్స్ తిరుక్కుంది. అప్పుడు చేసేటోడే ఇప్పుడు రాకుండా అన్నాడే, ఇప్పుడు సంఘస్థులు పంపించుకున్నాడే. నేను చెప్పాను, ఈ వయసు పిల్లోనికి స్నానం చేయిస్తాం, అవునా? కొంచెం వయసు వచ్చినాక రేపు బుద్ధి లేనోడా వెళ్ళి స్నానం చేయిపో అని చెప్తాం, అవునా కదా? కొత్త విశ్వాసి అయితే తెలియదు గనక బాధ ఎలా ఉంటుందో తెలియదు, కష్టం ఎలా ఉంటుందో తెలియదు, సంఘంలో బలహీనతలు ఎలా ఉంటుందో తెలియదు, సంఘంలో మనుషులు ఎలా ఉంటారో తెలియదు గనక కొంతకాలం ఓదారుస్తారు. ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోవాలని చెప్తారు.
కానీ వయసు పడి మీద పడిపోయినా ఇంకా సంఖకి ఎత్తుకొని తిరగాలంట ఆమెను. పంచాయతీ పెట్టిందండి సంఘంలో. పాస్టర్ గారు నన్ను సంఖకి ఎత్తుకోలేదు, అప్పుడు భుజాల మీద వేసుకొని తిరుగుతున్నా, ఇప్పుడు వేసుకొని తిరగట్లేదు. మేము పాస్టర్ గారికి చెప్పొచ్చామన్నా, మాకు ఈయన పొద్దు ఇలాగుంది, నేను చాలా దూరం వెళ్ళాలి, పెద్దన్నకు చెప్పు, ఆమెతో మాట్లాడి 1 గంట తర్వాత రమ్మని చెప్పు. అది కాదన్నా, ఈ పాస్టర్ అప్పుడు బాగా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి సంఘస్థులకు వచ్చి బలపరిచేవాడన్నా, ఇప్పుడు నన్ను వదిలేశాడన్నా, పట్టించుకోవట్లేదు. ఏం చేయాలంటే నూనె రాసి ఆముదం పెట్టి తలంటి ఇట్లాగా కొట్టి 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 మాలి చేసి, అమ్మా చల్లగుంది తల్లి, బాగుంది తల్లి అని ఓదార్చి రావాలి అన్నట్టుగా చెప్తున్నామే. విశ్వాసానలా పిశాచానలా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఆశ్చర్యం అవుతుంది ఆ బ్రదర్ చెప్తుంటే, అన్న ఇలా జరిగిందన్న, ఇలా జరిగిందా? పాస్టర్ గారు ముందు నెత్తికెక్కించుకున్నారా? ఏం చేయలేము అంటున్నాడు. ఆయన ముందు ఎక్కించుకున్నాడు. ఎక్కించుకోవడం అంటే ఏముందన్న, పాపం బలహీనతలు ఆదరించాడు, ధైర్యపరిచాడు. ప్రేమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో అనేక విధాలుగా మనకు శ్రమలు కలుగుతున్నాయంటే దేవుడు మనకు విధేయత నేర్పడానికే. ఆమేన్. విధేయత వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటో నేను చెప్పి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుంటూ వద్దాం. విధేయత వలన మనకు కలిగే క్షేమం ఏమిటో ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాలు. విధేయత చూపకపోతే కలిగే నష్టం ఒక మాట చూడండి. ఎంత పని అయిందిరా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మాటకు విధేయత చూపకపోతే, తల్లిదండ్రులు విధేయత చూపకపోతే పిల్లలు ఎలా పెరుగుతారో మీరు చూడండి. ఇక్కడ తల్లిదండ్రులైన వాళ్ళందరూ పిల్లల విషయంలో ఎలాగుండాలో బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. దేవుని యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచండి అని బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క బోధలో చెప్పాలి, బోధలో, శిక్షలో, శిక్షణ కాదు శిక్ష అంటే అంటే గద్దింపు వాక్యం ద్వారా. నాయన ఇలాగ ఉంటుంది, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు ఇలాగ మనం మాట్లాడితే దేవుడు వింటాడు, జాగ్రత్త నాయన, మన మాటలు పాప మాటలు రాకూడదు, దూషణ మాటలు రాకూడదు అని చెప్పాలి. ఎప్పుడు చెప్తామన్న మాట? మనం నేర్చుకున్నప్పుడు చెప్తాం. అయితే తల్లిదండ్రులు సరిగ్గా వాడిని పెంచకపోతే వాడేమైపోతాడు? త్రాగుబోతు అవుతాడు, దొంగ అవుతాడు, వ్యభిచారిగా మారుతాడు, తిండిపోతు అవుతాడు. నువ్వేమన్నా చావు, నాకు తిండి పెట్టాలంటాడు. అయితే బైబిల్ ఏం చెప్పింది చూడండి. ఇందాక సోదరి చదివిన 21వ అధ్యాయము 18వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడుతున్న మాట. ఒకడు కుమారుని మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతడి తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు, పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును అయ్యాను. ఎవరు చేశారు వీడిని తిండిపోతూ త్రాగుబోతూ? ఎవరు చేసి ఉంటారు చెప్పండి? హల్లెలూయా. ఒక అబ్బాయి కలెక్టర్ అయ్యాడు, ఎవరు చేసి ఉంటారు? తల్లిదండ్రులే. ఒక అబ్బాయి ఐపీఎస్ అయ్యాడు, ఎవరు చేసి ఉంటారు వీడిని ఐపీఎస్?
తల్లిదండ్రులే. ఒక అబ్బాయి త్రాగుబోతు తిరుగుబోతు అయ్యాడు, ఎవరు చేసి ఉంటారు? తల్లిదండ్రులే. మొదట తప్పు చేసినప్పుడే గద్దించట్లేదు, చిన్నప్పుడే పొరపాటు చేసినప్పుడు గద్దించట్లేదు కదా. మొక్క వంగనేది మానవి వంగదట. నేటి సమాజంలో పిల్లలు అందరూ చెడిపోవటానికి కారణం సెల్ ఫోన్. మాట్లాడు కొంచెంసేపు మాట్లాడలే, చూస్తున్నారు కొంచెంసేపు చూడలే. వీడు అడుగుతాడు 10వ తరగతి పాస్ అవుతాను, ఏమంటాడు? నాకు మొబైల్ కావాలి, మొబైల్ లేకపోతే నేను కాలేజీకి వెళ్ళను. మా ఫ్రెండ్స్కి అందరికీ మొబైల్స్ ఉన్నాయి, నాకు లేవు. నాకు బైక్ కావాలి. ఎలాంటి బైక్ కావాలి? ఒక్కడే కూర్చుంటే బైక్ కావాలి. ఇట తోక పైకి లేచి ఉండాలి, అది మూతి ఎట్లా ఉండాలా? దున్నపోతుకున్నట్టు ఉండాలి మూతి. కొన్ని బైకులు అట్లే ఉంటాయి, మీరు చూసారో లేదో. ఓ పాస్టర్ గారు నా దగ్గరికి బైక్ వేసుకొచ్చాడు, నిజంగానే అట్లేగా ఉంది. పైకి ఇలాగ లేచి ఉంది, వెనక మూతి మాత్రం ముందర ఎలాగుంది? దున్నపోతుకున్నట్టు. ఏంది నా ఇది కొనుక్కున్నావు అన్నాడు. చెప్తంటే వినలేదన్నా. వాడు ఇదే కావాలని కొనుక్కున్నాడు. వాడు కొనుక్కున్నాడు, సరే నువ్వెందుకు తెచ్చావన్నా? వాడు కొనుక్కున్నాడు, సరే నువ్వెందుకు నా దగ్గరికి తెచ్చావు? స్తోత్రం, హల్లెలూయా. పిల్లల్ని ఎవరు చెడగొడుతున్నది? మనమే, తల్లిదండ్రులమైన మనమే. పిల్లలు చెడిపోవటానికి కారణమే ఎవరు అంటే పక్కింటోళ్ళ మీద సాకులు చెప్తాం. వాడిని జోత బట్టి, వీని జోత బట్టి, ఆ పిల్ల స్నేహం బట్టి, ఈ పిల్ల స్నేహం బట్టి. నువ్వు సరిగ్గా చూసుకుంటే ఆ పిల్ల స్నేహం పట్టరు, ఆ అబ్బాయి స్నేహం పట్టరు. నీ పెంపకం సరిగా లేదు, అందుకే వాడు త్రాగుబోతూ తిండిపోతయ్యాడు, తిరిగిపోతయ్యాడు, సోమరిపోతయ్యాడు, నిద్రపోతయ్యాడు. పిల్లలే కొంచెం పడుకోనిలే, 8 అయినా లేచి చెప్పాలి. ఆ మాట అనొచ్చా? లేచి సావరు 8 అయినా. దీనికి కారణం ఎవరు? ఈడ సరేమ్మా, నీ పుట్టింటికాడ సరే, రేపు పొద్దున్న పిల్లని తీసుకెళ్ళి బంగారు లెక్క ఆయన చేతులు పెడతావు. ఆడు ఈపులు సాపులు చేస్తూ ఉంటాడు. వాడు కొట్టకుండా ఎందుకు కొడతాడు? 8 దాకా పడుకుంటే ఏమగుడు ఊరుకుంటాడు, ఈ ఆత ఊరుకుంటుంది. చెప్పండి. పూర్వకాలం అయితే కొంచెం పెద్దలు అయితే 4 గంటలకి లేచి పేడకాయలన్నీ వేసి అది ఆ సంచి బట్ట నెత్తిన వేసుకొని పేడగంప నెత్తిన పెట్టుకొని దిబ్బలు ఎక్కడో రోడ్డు మీద ఉండేటివి ఆడికి తీసుకొని వెళ్ళి కుక్కలు వెనకమ్మడవన్నా కూడా స్తోత్రం అనుకుంటా వాళ్ళు పెద్దలు. ఇప్పుడు కాదులేండి. ఇప్పుడు వాళ్ళకు అమ్మ కసు కొట్టమ్మంటే ఏం కాలు లేవు కదా, నువ్వు కొట్టుకోపో, నీ చేతులు బాగానే ఉన్నాయి కదా, నీ మూతి బాగానే ఉంది కదా. ఈ అత్తగారు కూడా ఏం చేస్తూ ఉంటారంటే కోడలను రాసి, చెప్పండి, ఏం తెలియనట్లు ఉన్నాకండి దయచేసి మీరు, రాసి అది అని కూతురు ఎలాగో చూసుకుంటావో అలాగే చూసుకో, కూర్చోబెట్టి నీకు నోట్లు ముద్ద పెడతారు. ఆమె చెప్దామా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కూతురును చూసుకున్నట్టుగా నువ్వు చూసుకోగలిగితే ఏం చేస్తారు? నీకు వృద్ధాప్యం అనేది నీకు వస్తుంది. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? తినత నోట్లో పెడతారు. నువ్వు ఇప్పుడు బాగా చూసుకోలేదనుకో, రేపు పొద్దున్న ఇబ్బంది పడాల్సింది ఎవరు? చెప్పండి. అత్తమామలే. ఒకవేళ నేను అంటాను, అత్తమామలు సరిగ్గా ఉన్న కోడలు కొంతమంది గయ్యాలు ఉంటారు, లేకపోరని చెప్పలేదు, ఖచ్చితంగా ఉంటారు. కుటుంబంలో ఏదో ఒక కోణంలో నీకు శ్రమ, ఏదో ఒక కోణంలో. వీటన్నిటికీ నువ్వేం చేయాలి? విధేయత చూపాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రేమైన దేవుని సంగమా, విధేయత చూపిన వారి జీవితాలు ఒకసారి మనం చదువుతాం. విధేయత చూపని వారిని మోసే ధర్మశాస్త్రం ప్రకారముగా రాళ్ళతో కొట్టి చదువుదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. 5వ అధ్యాయం 32వ వచనం. అంతేకాదు, మేమును దేవుడు
ఆమేన్. విధేయులైన వారికి దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ. ఎవరైతే దేవుని మాటకు లేక శ్రమలకి విధేయత చూపిస్తారో దేవుడు వాళ్ళకి ఏమిస్తున్నాడు? చెప్పండి, చెప్పండి, చెప్పండి. పరిశుద్ధాత్మను. ఆమేన్, ఆమేన్. నీకు పరిశుద్ధాత్మ ఇంకా రాలేదు, నీ మీదికి రాలేదంటే నీవు విధేయుడవు కాదు అని అర్థం. పరిశుద్ధాత్మ ఫలములు నీకు మీదికి రాలేదు అంటే, పరిశుద్ధాత్మ ఫలములు నీలో పండలేదు అంటే దేవునికి నువ్వు విధేయత చూపట్లేదు. శ్రమలు అనుమతించడు దేవుడు, ఆ శ్రమలకు నువ్వు విధేయత చూపట్లేదు. దేవుడు వెంటనే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. నేను బైబిల్లో చదివానండి, సంసోనును పరిశుద్ధాత్మ దేవుడు ఎడబాసెను. సంసోనును దేవుడు ఎడబాసెను. ఎడబాటు ఎంత ప్రమాదకరమైందో మీకు తెలియదు. అంటే అర్థం ఏంటి? చచ్చిన వారితో సమానం. ఎడబాటు అనేది చచ్చిన వారితో సమానం. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు అన్నాడు, వాడు నావాడు కాడు. ఎందుకు నీకు పరిశుద్ధాత్మ రాలేదు అంటే అర్థం, నువ్వు విధేయత చూపట్లేదు. విధేయత చూపిన వారందరి మీదికి దేవుడు అనుగ్రహించే వరం పరిశుద్ధాత్మ. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విధేయత చూపిస్తే నీ మీదికి దిగి వచ్చేదెవరు? వచ్చేదెవరు? చెప్పండి, వచ్చేదెవరు? ఆ బైబిల్లో ఏమంటా తెలుసా? సంసోను మీదకి పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చాను. అప్పుడు బొబ్బరించుచు వచ్చిన సింహాన్ని మేకపిల్ల చీల్చినట్టుగా సంసోను సింహము లాంటి శత్రువులని ఎదుట నిలబడ్డా. ధైర్యంగా నేను నిలిపేది ఏమిటో చెప్పనా? పరిశుద్ధాత్మతో. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. సంసోను మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చినప్పుడు పచ్చి గాడిద దవడ ఎముకతో ఎంతమందిని 1000 మందిని అత మార్చాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్నా నీవు విధేయత చూపగలిగితే, శ్రమలు వచ్చినప్పుడు విధేయత చూపగలిగితే, అయా విధేయత నీకు నేర్పించడానికి దేవుడు ఈ శ్రమలు కలగజేశాడు. ఈ శ్రమల్లో నువ్వు విధేయత చూపించగలిగితే పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేయడం మొదలవుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు భయంకరమైన నరహంతకుడని పౌలు గారు ఇప్పుడు సాధు అయిపోయాడు. కారణం పరిశుద్ధాత్ముడు వచ్చాడు. భయంకరమైన హింసకుడు పౌలు గారు ఒకప్పుడు. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత, విధేయత చూపిన తర్వాత ఎంత సాత్వికుడో. మనము వీటికి తేడా మనం గమనించాల్సింది, చక్కగా గమనించాలి. ఎవరైతే విధేయత చూపిస్తారో వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చదవండి, దేవుని పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త, క్షమించాలి, 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 19. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడిరి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:8వ వచనం.
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకని విధేయత వలన మన విధేయత చూపిస్తే మనకందరికీ, మన పిల్లలందరికీ కూడా దేవుడు ఏమిస్తాడు? నీతిమత్వం ఇస్తాడు. మన పిల్లలందరినీ నీతిమంతులుగా మారుస్తాడు. ఎంత లింకు పెట్టాడో చూడండి దేవుడు. ఎంత అద్భుతమైన ఆ సిచ్యువేషన్ దేవుడు ఏర్పాటు చేశాడు. నీ విధేయత నీ కుటుంబానికి క్షేమం. ఆమేన్, ఆమేన్. ఒకని విధేయత వలన అనేకులు ఏమవుతారు? నీతిమంతులుగా తీర్చబడతారు. యేసుక్రీస్తు విధేయత చూపించాడు. ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. శ్రమలను ఆహ్వానించాడు. ఆయన వద్దని చెప్పలేదు. శ్రమలను అనుమతించాడు, ఆహ్వానించి వాటిని భరించాడు. అందుకే ఈరోజు మనం అందరం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే మనం నీతిమంతులమైన తర్వాత నీతిమంతులుగానే బ్రతకాలి. అవునా? మరి ప్రకటన గ్రంథంలో ప్రభు రాస్తాడు, నీతిమంతుని ఇంకనూ నీతిమంతునిగా, అంటే ఇంకా వాని యొక్క నీతి ఏం చేయబడాలి? పెరుగుతూ ఉండాలి. రోజులు దొల్లి కొద్దీ, బైబిల్ చదివే కొద్దీ, ప్రార్థనలు ఎదిగే కొద్దీ, వాక్యం వినే కొద్దీ మనలో ఏం పెరుగుతుండాలి? చెప్పాలి. ఏం పెరగాలి? విధేయత పెరగాలి, నీతి పెరగాలి, పరిశుద్ధత పెరగాలి, లోబడే గుణం పెరగాలి, సాత్వికమైన మనసు మనం ఎదుగుతూ ఉండాలి. ఒక్కదాని తర్వాత ఇలాగ పెరుగుతూ ఉండాలి. కానీ మనమేమవుతున్నాం? ఒక్కసారి స్తోత్రం 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 ఇటని ఈడ మందిరంలో బయటికి వెళ్ళి పనులు కొరికి మాట్లాడు. ఏమంటాం మనం? విధేయులమా? నీతిమంతులమా? ప్రభు చెప్పాడు, మొదట నీకుండిన ప్రేమ నీవు విడిచితే గనక నీ మీద ఏం మోపాలి? ప్రభువే తప్పు మోపినాక ఎవడికి ఏం చేయలేడు. దేవుడే తప్పు మోపితే ఇంక ఎవడు కూడా దాన్ని రైట్ చెప్పలేడు, చేయలేడు. తప్పు మోపి తిని అన్నాడు. తప్పు నీ మీద ఒకటి వేయవలసి వచ్చింది. అయితే దేవుడు అన్నాడు అక్కడ, నువ్వు ఒప్పుకొని ఎక్కడ పడిపోతావో తిరిగి లే. ఎక్కడ నీతి తప్పావో తిరిగి అక్కడి నుంచి ప్రారంభించు. మనం అందరం మంచి వాళ్ళం కాదండి, దేవుడు ఒక్కడే మంచివాడు. ఆమేన్. తెల్లబొట్లు వేసుకున్నంత మాత్రం నేను మంచోని కాదు. కింద కూర్చొని వాక్యం వింటున్నంత మాత్రం మీరు చెడ్డవారని కాదు. ఇక్కడ మానవ రూపం దలిచిన వాళ్ళందరూ కూడా చెడ్డవారనే. దేవుడు ఒక్కడే మంచివాడు. ఆయన వలె మంచి మనలోకి రావాలని ఆయన తను తాను తగ్గించుకున్నాడు. స్తోత్రం. ఆమేన్. మనలో మంచి కార్యాలు జరగాలని, మంచి మాటలు మాట్లాడాలని, మంచి పనులు చేయాలని, మంచి వారుగా ఉండాలని దేవుడు తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దినకర్ అంకుల్ అంట ఒక ఆయన వచ్చేవాడంట. ఇట్లాగా బైబిల్ పట్టుకొని అంకుల్ది వచ్చేవాడట. దినకర్ అంకుల్ ఎప్పుడు కూడా కారులో తిరిగినాడు కదా ఆ రోజుల్లో. ఆయన బస్సు ఎక్కేవాడంట, బ్యాగ్ పట్టుకొని. ఆయన సహోదరుడు కూడా బ్యాగ్. ఇక్కడ ఫుల్ ఉన్నారంట, బాగా రష్గా. ఆడ మెట్ల దగ్గర నిలబడ్డారు. ఒక మనిషి ఎక్కాడు. ఏయ్ లోపల జరగవై అన్నట్టు బైబిల్ పట్టుకున్న ఆయన. బ్రదర్, లోపల చాలా మంది ఉన్నారు, కొంచెం అట్లా సర్దుకొని నిలబడండి మీరు కూడా. లోపల జరుగు అంటున్నట. ఆ ముసలిని పైకి పోమని ముందు అని దినకర్ గారిని అన్నాడట. నోరు జాగ్రత్తగా మాట్లాడు. ఏం చేస్తావై మాట్లాడకపోతే? ఈ బైబిల్ చేతిలో ఉండకపోతే ఇప్పటికిప్పుడు నిన్ను నమిలి తినేసుని. నేను ఎవరు తెలుసా? నరమాంస భక్షకుని. ఈ దైవజనుడు ప్రార్థన చేసి ఈ ప్రేమ పుస్తకాన్ని నాకు ఇస్తే అన్ని వదిలేసి
విధేయత కలిగి బ్రతుకుతున్నాను. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఈ బైబిల్ నా చేతిలో లేకపోతే ఈరోజు నువ్వు బ్రతికుండేవాడి కాదు. పడింటది కదండి. హల్లెలూయా. ఒకసారికి పోసుకుంటాడు లోపల. నరమాంస భక్షకుని మార్చగలిగాడు. ఈ బైబిల్ నిన్ను మార్చిందా మార్చలేదా? మార్చిందా మార్చలేదా? మారకపోతే మారు, మారకపోతే మారు. మారనప్పుడు ప్రార్థనలు చేసే ప్రయోజనం ఏంటి? ఉపవాసాలుండి ప్రయోజనం ఏంటి? భక్తి చేసే ప్రయోజనం ఏంటి? బైబిల్ చదివి ప్రయోజనం ఏంటి? ప్రార్థన చేసే ప్రయోజనం ఏంటి? దేవుని మందిరానికి నడిచే ప్రయోజనం ఏంటి? దీన్ని పట్టుకున్నవాడు ఏం కావాలి? మార్పు చెందాలి. స్తోత్రం చెబుతామా? దీన్ని పట్టుకున్నవాడు ఏం కావాలి? నటించకూడదు, మార్పు చెందాలి. తలంపు మారాలి, మాట మారాలి, క్రియలు మారాలి, ఆలోచనలు మారాలి, నడత మారాలి, వస్త్రధారణ మారాలి. నిన్ను పట్టుకొని ప్రార్థన చేసుకో. నా తలంపులు మార్చు నాయన, నా మాట మార్చు, నా నడత మార్చు, నా క్రియలు మార్చు. ప్రతిది కూడా నీ వలే నన్ను మార్చు ప్రభు అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకో. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. తల వంచుదామా?